బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. 10 గ్రాముల బంగారం ధర 1860 రూపాయలు తగ్గింది. దీంతో 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర 1,22,290కి చేరింది. బంగారం ధర తగ్గితే సిల్వర్ రేట్ మాత్రం తగ్గేదిలే అంటుగా దూసుకువెళ్తుంది. ఇవాళ ఒక్కరోజే 3,000 పెరిగింది సిల్వర్ రేట్. కేజీ వెండి ధర 1,80,000కు చేరుకుంది. ఇన్ని రోజుల్లో కూడా ఆకాశమే హద్దుగా ఎగబాకినటువంటి బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. ఒక్కరోజే 10 గ్రాముల బంగారం ధరపై 1860 రూపాయలు తగ్గినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర 1,22,290కి చేరింది. సో అలాగే బంగారం ధర తగ్గితే ఇక సిల్వర్ రేట్ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా కూడా దూసుకువెళ్తుంది. అలాగే మనం ఒకసారి ఈ రోజు సిల్వర్ రేట్ చూసుకుంటే ఒక్కరోజు మాత్రమే 3,000 వరకు కూడా పెరిగింది సిల్వర్ రేటు. ఈ నేపథ్యంలో కేజీ వెండి ధర ఒకసారి మనం చూసుకుంటే 1,80,000కు చేరుకుంది సిల్వర్ రేట్ కూడాను. ఇన్ని రోజులు భారీగా పైకి ఎగబాకినటువంటి బంగారం ధర ఈ ఒక్క రోజులోనే 1860 రూపాయలు తగ్గింది. ఈ నేపథ్యంలో మనం ఒకసారి 10 గ్రామ్స్ గోల్డ్ మార్కెట్లో ఒకసారి చూసుకుంటే 1,22,290 రూపాయలుగా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్స్ ధర అలాగే భారీగా తగ్గింది. బంగారం ధరలు కూడా 1860 రూపాయలు తగ్గాయి. భారీగా బంగారం ధరలు తగ్గాయి. మనం చూడొచ్చు బ్రేకింగ్ న్యూస్ సంబంధించి కూడా 1,80,000 వరకు కొను కేజీ వెండి ధర పలుకుతూ ఉంది. ఒకవైపు బంగారం ధర తగ్గుతూ ఉంటే మరోవైపు సిల్వర్ రేటు కూడా పెరుగుతూ ఉంది. మనం చూడొచ్చు ఈ ఒక్క రోజులోనే 10 గ్రామ్స్ ధరపై 1860 రూపాయలుగా తగ్గింది. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మనం మాట్లాడదాం. మనతో పాటు మార్కెట్ అనలిస్ట్ క్రాంతి బత్ని గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. క్రాంతి గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఇన్ని రోజులు మనం చూసాం పైకి హైయెస్ట్ రేట్ లోకి వెళ్ళి ఈ రోజు ఒక్క రోజుగా కూడా తగ్గింది. సో దీన్ని ఎలా చూడాలి? అంటే గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో $4,000 పర్ ఔన్స్ కి టచ్ అయిన తర్వాత ఒక కరెక్షన్ అనేది మనం ఈ రోజు చూస్తున్నాం. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ రోజు గాజా మరియు ఇజ్రాయెల్ మధ్య జరిగినటువంటి ఈ పీస్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో, ఈ కాల్పున విరమణ అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా ఈ జియో పొలిటికల్ వరీస్ అనేవి బాగా పెరిగినాయి. ఇప్పుడు ఈ పీస్ అగ్రిమెంట్ జరగడంతో మార్కెట్ లో గోల్డ్ ని మనం తరచుగా డిస్కషన్స్ లో చెప్తుంటాం. ఎప్పుడైతే జియో పొలిటికల్ అన్సర్టనిటీ పెరుగుతుందో, మార్కెట్ లో బాగా ఫియర్ ఎప్పుడు పెరుగుతుందో అప్పుడు ఈ సేఫ్ హెవెన్ అయినటువంటి గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్టర్స్ మొక్కు చూపిస్తారు. ప్రస్తుతం ఈ పీస్ స్టాక్స్ అనేది రావడంతో కొంచెం గోల్డ్ లో అమ్మకాలు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నప్పటికీ బయింగ్ అనేది కొంచెం తగ్గినట్లుగా కనపడుతుంది. మనం తరచుగా చెప్తుంటాం గోల్డ్ లో కరెక్షన్ కూడా వస్తుంటుందని. ఆ కరెక్షన్ ని ప్రస్తుతం మనం చూస్తున్నాం అన్నమాట. అంటే ఇది ఒక సూచికగా అనుకోవచ్చా బంగారం తగ్గుదలకి? అంటే నార్మల్ గా ఇంత లాస్ట్ ఫ్యూ డేస్ గా చూసినట్లయితే బంగారం వర్టికల్ గా అంటే నిలువుగా బాగా మూవ్ అవటం మనం చూసాం. సో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది సర్వసాధారణంగానే చూడాలి. అంటే ఇంకా ఎంతవరకు తగ్గే అవకాశం ఉండొచ్చండి? ఇక్కడ నుంచి ఒక 5% తగ్గినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. మనం చూసినట్లయితే లాస్ట్ 6 months బ్యాక్ 1 lakh టచ్ అయిన తర్వాత కొంచెం బంగారంలో ధరల్లో కొంచెం 5-6% కరెక్షన్ వచ్చింది. సేమ్ కరెక్షన్ ప్రస్తుతం కూడా కొనసాగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి క్రాంతి గారు.